పాటు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేయడానికి ఆయనతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారందరి ఆశీర్వాదం బలంతో నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి ర్యాలీ మరి ప్రజల యొక్క సంతోషము, మంచి మండు టెండలో కూడా వారు ఈరోజు ఇక్కడికి రావడం మనందరం కూడా చూసాము. జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమము, అభివృద్ధి ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో గెలుపు సాధించి పెడుతుంది. ఖచ్చితంగా విజయానికి చాలా చేరువలో ఉన్నాము. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదం ఇంకా పెద్ద ఎత్తున మాకు వస్తుంది. మా మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ యొక్క మేనిఫెస్టోని మేము బలంగా తీసుకెళ్తాము. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని 100% అమలు చేసినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలో ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది. దీనికి అంతా కూడా నామినేషన్స్ ఫైలింగ్ చేసే చోట బందోబస్తు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రశాంత ఎన్నికలే మన లక్ష్యంగా మనం చేస్తున్నాము. సో మీరు ఆల్రెడీ చూశారు, ఏవైతే సరే నామ్స్ ఫాలో అవ్వాలో 100 మీటర్స్ తర్వాత మనము అందరిని ఆపేయడము, ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలో వాళ్ళతో క్యాండిడేట్ అభ్యర్థితో పాటు ఒక 4 మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసి తిరిగి రావడం జరుగుతుంది. సో మిగతా ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంసీసీ టీమ్స్ అండ్ కంప్లీట్గా మనకి ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్, అలానే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్తో కూడా మనం బందోబస్తు వేసుకున్నాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్.